Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 36 ఆఫ్ జావా ప్లస్ టీఎస్సీ సిరీస్ ఇన్ తెలుగు. అండ్ ఈ ఎపిసోడ్లో మనం అసలు జావాలో ఉన్నటువంటి స్ట్రింగ్స్ మీద ఉన్నటువంటి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే గైస్, సో ఏ కాన్సెప్ట్ అయినా సరే మీరు స్ట్రాంగ్ అవ్వాలి అంటే దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయాల్సిందే. అండ్ అలాంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే మేము సెలెక్ట్ చేసి పెట్టాం అండ్ వాటిని సాల్వ్ చేసి మీకు స్ట్రింగ్స్ అనేది కంప్లీట్గా అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రతి సొల్యూషన్ కూడా బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే వెరీ బేసిక్ సొల్యూషన్స్ అండ్ వీటికి ఆప్టిమైజేషన్స్ ఉంటుంది. అండ్ వాటిని మనం ఫ్యూచర్లో ఇంకొకసారి రీవిజిట్ చేసి we will discuss each and every problem with their respective optimizations. అండ్ ప్రతి ఇంటర్వ్యూ కూడా బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ తోనే స్టార్ట్ చేయాలి. అండ్ దట్ ఈజ్ వై ఈ వీడియోని మీరు అర్థం చేసుకోవడం అనేది ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎలానో మీరు లైక్ అండ్ కమెంట్ మీరు చేయరు, ఐ నో దట్. సో అట్లీస్ట్ చూసే వ్యూస్ అయితే ఒక 100-200 వస్తున్నాయి కదా. సో మీరైతే చూస్తున్నారు కదా, అట్లీస్ట్ బెనిఫిట్ అవ్వండి. సో దట్ ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై రన్ చేసి అండ్ తర్వాత కోడ్ రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ లింక్ ఎక్కడ ఉంటుంది ఈశ్వర్ అంటే సింపుల్ ఎక్స్ప్లోర్ బూట్ క్యాంప్స్ అని క్లిక్ చేసి కిందికి వచ్చేసారంటే మీకు యూట్యూబ్ కోర్సెస్ కనిపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ కోర్స్లో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ రోడ్ మ్యాప్, ఇక్కడైతే లింక్ అనేది అప్డేట్ చేసేస్తాం. సో దాన్ని మీరు చెక్అవుట్ చేసి మీరైతే ఈ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయొచ్చు. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ద వెరీ ఫస్ట్ థింగ్, సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 1 అంటే ఏంటి? యు ఆర్ గివెన్ అ స్ట్రింగ్, ఒక ఎస్ అనే స్ట్రింగ్ ఇచ్చాడు అండ్ దాంట్లో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ద టాస్క్ ఈస్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ 1 ప్రెసెంట్. అంటే సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 1 ప్రెసెంట్ అంటే దాంట్లో జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటుంది. బట్ వాట్ యు నీడ్ ఇస్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 1. ఒకవేళ అది కనుక అసలు 1 లేదు అంటే యూ హ్యావ్ టు రిటర్న్ -1. సింపుల్. స్ట్రింగ్ ఇస్తాడు, దాని ఇండెక్స్‌ను అవుట్‌పుట్ చేయాలి. అండ్ ఏ ఇండెక్స్ అంటే లాస్ట్ ఇండెక్స్‌ను అవుట్‌పుట్ చేయాలి. అండ్ దీనికేమైనా ప్రీ రిక్విజిట్స్ ఉందా ఈశ్వర్ అంటే అవసరం లేదు. స్ట్రింగ్స్ ఐడియా ఉందా? ఉంటే సరిపోతుంది. అండ్ లూపింగ్, సో లూప్స్ కనుక ఐడియా ఉంటే దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, సో ఫస్ట్ దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో దట్ నీకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. సో యూ ఆర్ గివెన్ అ స్ట్రింగ్ లైక్ ఇన్పుట్ వచ్చేసి మనకి 0 0 0 1 1 0 1 ఇది అనుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ ఇన్పుట్ స్ట్రింగ్ అనమాట. అండ్ రిమెంబర్ వన్ థింగ్, జీరోస్ వన్స్ ఉంది కదా అని చెప్పి నంబర్ అనుకోవద్దు. దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్. ఓకే, సో అండ్ వి నో దట్ సో స్ట్రింగ్ లో కూడా ఇండెక్సింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ అర్రే. సో ఇండెక్సింగ్ అనేది జనరల్లీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. సో 0 1 2 3 4 5 6 దిస్ ఈజ్ అవర్ ఇండెక్సింగ్. అండ్ వాడేమడుగుతున్నాడు? లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 1 అన్నాడు. ఓకే, లాస్ట్ ఇండెక్స్ ఎక్కడుంది 1 అనేది? సో వన్స్ ఎక్కడుంది? 3 4 అండ్ 6. సో మనం ఏం రిటర్న్ చేయాలి? లాస్ట్ ఇండెక్స్. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రిటర్న్ 6 యాస్ అ అవుట్‌పుట్. సపోజ్ ఇచ్చినటువంటి స్ట్రింగ్‌లో గనక మనకి గనక అసలు వన్సే లేదు అంటే వీ హ్యావ్ టు రిటర్న్ -1. ఇక్కడేమో 6 రావాలి, అక్కడేమో -1 రావాలి. ఓకే, బావుంది ఈశ్వర్. దీన్ని మనం ఎలా అప్రోచ్ చేయాలి ఈశ్వర్ అంటే సింపుల్. If you know traversing through an array, if you know traversing through a string, then you can do this. అంటే ఎలానో వాడిచ్చినటువంటి స్ట్రింగ్ అనేది ఒక క్యారెక్టర్ అర్రే అండ్ క్యారెక్టర్ అర్రేలో ప్రతి ఎలిమెంట్ దగ్గరికి నేను ట్రావర్స్ చేయొచ్చు యూజింగ్ ఫర్ లూప్. ఇన్ ద సేమ్ వే మనకున్నటువంటి స్ట్రింగ్ కూడా క్యారెక్టర్ అర్రేనే. సో వీ కెన్ లూప్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యూజింగ్ ఫర్ లూప్. ఓకే, సో నువ్వు ఏం చేస్తావు?
ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి యుల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ 1 ఆర్ నాట్. 1 ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేస్తావు. అండ్ దానికంటే ముందు నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ యూ విల్ డిక్లేర్ అ వేరియబుల్ కాల్డ్ యాస్ ఇండెక్స్ అండ్ దానికి ఒక వాల్యూ -1 ఇస్తావు. బై డిఫాల్ట్ -1 వాల్యూ ఇస్తావు. అండ్ వై -1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమన్నాడు 1 ప్రెసెంట్ అయితే ఇండెక్స్ ఇవ్వు, లేదు అంటే -1 రిటర్న్ చేసి. ఇన్ ద సేమ్ వే ఒకవేళ 1 లేదు అనుకుందాం, మనకి ఇచ్చినటువంటి స్ట్రింగ్ లో 1 లేదు అంటే బై డిఫాల్ట్ ఇండెక్స్ అనేది -1 ఉంటుంది. సో యూ కెన్ రిటర్న్ దిస్ ఇండెక్స్ డైరెక్ట్లీ. ఓకే, దెన్ వాట్ అబౌట్ దిస్ లూపింగ్ ఈశ్వర్ అంటే i is equals to 0 నుంచి స్టార్ట్ చేస్తావు. యుల్ గో టిల్ టిల్ ద లాస్ట్ ఇండెక్స్. అండ్ ఇండెక్సింగ్ అనేది ఎలా ఉంటుంది, నువ్వు ఎలా కనుక్కోవచ్చు ఇండెక్సింగ్, లాస్ట్ ఇండెక్స్ ఏది అని చెప్పి ఎలా కనుక్కోవచ్చు, సింపుల్ ఎస్ డాట్ లెంత్ అనే మెథడ్ ఉంటుంది. అండ్ ఈ మెథడ్ గురించి ఐడియా లేదు అంటే మన ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేయండి. అండ్ నౌ i++. ప్రతిసారి ఏం చేస్తున్నావు, యు ఆర్ జస్ట్ చెకింగ్ ఇఫ్ ఎస్ డాట్ క్యార్ అట్. అండ్ ఈ మెథడ్స్ కనుక మీకు కొత్తగా ఉంటే వన్స్ అగైన్ మన ప్రీవియస్ ఎపిసోడ్లో క్లియర్గా మెథడ్స్ కూడా చూసాం. సో ఆ మెథడ్స్ కనుక చూసుంటే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ కోడ్ అనమాట. ఓకే, సో ప్రతి ఇండెక్స్ దగ్గర ఫర్ సపోజ్ నీకు కనుక 1 అనే క్యారెక్టర్ ఉంది అంటే యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ ఇండెక్స్ విత్ యువర్ ఐ. ఓకే, బట్ వాడు అడిగింది లాస్ట్ ఇండెక్స్ కదా ఈశ్వర్ అంటే సింపుల్, లూప్ ఎక్కడ దాకా వెళ్తుంది, లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తుంది. సో లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తే నీకు ఖచ్చితంగా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 1 అనేది నీకు బై ద ఎండ్ ఆఫ్ దిస్ లూప్, ఈ లూప్ అయిపోయిన తర్వాత నీకు లాస్ట్ ఇండెక్స్ అనేది స్టోర్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేశ్వర్ అంటే ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇటరేషన్ కి ఇక్కడ 0 దగ్గరకు వస్తుంది. ఇస్ దాట్ ఈక్వల్స్ టు 1? నో. సో అప్పుడు -1 ఉంటుంది ఇండెక్స్ అనేది. సో సెకండ్ ఇటరేషన్ కి ఇక్కడికి వస్తుంది. ఇస్ దాట్ ఈక్వల్స్ టు 1? నో. అండ్ ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఇటరేషన్ కి ఇక్కడికి వస్తుంది. ఇస్ దాట్ ఈక్వల్స్ టు 1? నో. సో స్టిల్ ఇండెక్స్ ఇస్ -1 ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఈ 3 ఇటరేషన్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇటరేషన్కి వస్తుంది, ఇక్కడికి వచ్చేసి ఇండెక్స్ ఎంత 3. సో i is equals to 3 అయినప్పుడు యుల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ఆర్ నాట్. ఎస్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో అది 1కి ఈక్వల్ కాబట్టి ఐ విల్ అప్డేట్ మై ఇండెక్స్ విత్ i అనమాట. ఇప్పుడు ఇండెక్స్ ప్లస్ ఎవరు ఉన్నారు, -1 కాదు, 3 అనేది అప్డేట్ అయిపోయింది. సూపర్, అక్కడ ఆపుతామా, లేదు, వి విల్ మూవ్ ఫార్వర్డ్, ఇంకొక ఇటరేషన్ ఉంటుంది. కమాన్. సో i is equals to 4 అయినప్పుడు you'll check whether it is equals to 1 or not. Yes, it is equals to 1. So what I have to do? I have to update my index with latest I. Okay. And in the next iteration, I is equals to 5 అయినప్పుడు is that equals to 1? No, it is not equals to 1. So I'm not updating my index. In the same way, you will go for the next iteration. I is equals to 6. ఇక్కడికి వచ్చినప్పుడు is that equals to 1? Yes, it is. సో ఏం చేయాలి, ఇండెక్స్ ని మనం లేటెస్ట్ ఐతో అప్డేట్ చేయాలి, విచ్ ఇస్ 6. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ ఉందా అంటే లేదు. ఎందుకు, యు ఆర్ డన్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్. సో ఫైనల్ గా లూప్ అయిపోయిన తర్వాత ఇండెక్స్ వాల్యూ ఏముంది, 6 ఉంది, విచ్ ఇస్ ద లాస్ట్ ఇండెక్స్ అన్నమాట. ఓకే, అండ్ అదే ఈ సెకండ్ ఎగ్జాంపుల్ లో చూడండి. సో ఫస్ట్ ఇటరేషన్ కి వస్తుంది, ఇస్ దాట్ ఈక్వల్స్ టు 0? నో. సో వీ విల్ నాట్ అప్డేట్ ఇండెక్స్. సో ఇండెక్స్ అనేది ఇంకా నాకు -1 ఉంటుంది. అండ్ సెకండ్ ఇటరేషన్, is that equals to 1? No, still index is -1. In the same way for third index and fourth index. So దాంతో లూప్ అయిపోతుంది. స్టిల్ ఎక్కడ కూడా నువ్వు ఇండెక్స్ అనేది నువ్వు అప్డేట్ చేయలేదు, ఇట్ ఇస్ స్టిల్ -1 ఇట్ సెల్ఫ్. సో దిస్ ఈస్ హౌ వి రైట్ అవర్ కోడ్. అండ్ ఫైనలీ వీ విల్ జస్ట్ రిటర్న్ అవర్ ఇండెక్స్ వాల్యూ. ఒకవేళ 1 ఉంది అంటే అప్డేట్ అయి ఉంటుంది, లేదు అంటే -1 రిటర్న్ చేస్తుంది. దిస్ ఈస్ యువర్ సింపుల్ కోడ్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ నాట్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. దీనికి ఇంకా వేరే సొల్యూషన్స్ ఉంది అండ్ వాటిని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం, బట్ నాట్ రైట్ నౌ. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్ ఈస్ ఈక్వల్స్ టు -1 విచ్ ఇస్ డిఫాల్ట్ వాల్యూ. అండ్ ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి i లెస్ దాన్ s డాట్ లెంత్ అని చెప్పేసి అండ్ i++ వరకు వెళ్ళు. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు చెక్ వెదర్ అ క్యారెక్టర్ is that equals to 1 or not అని చెప్పి you have to check every time. So s dot char at అని చెప్పి and you have to check for each and every index and is that equals to 1 or not అని చెప్పి చెక్ చేస్తాం. ఒకవేళ అది 1 అయితే you will update your index with I, which is your latest I, and loop అయిపోయిన తర్వాత you will just return your index. Sorry,
you'll just return your index. That's it. Now compile and run. Yes, and now submit it. Of course. So 1120 test cases అయితే pass అయిపోయింది, which is very good. So congratulations, you have solved your first string question అన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్, లైక్ ఎందుకు యు ఆర్ నాట్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్ బట్ ఇన్స్టెడ్ యు ఆర్ యూజింగ్ క్యార్ అట్ మెథడ్ ఎందుకు వాడుతున్నావు, వై నాట్ స్క్వేర్ బ్రాకెట్ అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి మీకు ఓపిక ఉంటే. ఐ నో మాక్సిమం పీపుల్ ఓపిక ఉండదు, కమెంట్స్ పెట్టరు. అండ్ మన వాళ్ళకి ఏమంటే సి ప్రాబ్లమ్ ఈస్ టీఎస్ఏ నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు లెర్న్ టీఎస్సీ, ఐ హ్యావ్ టు లెర్న్ టీఎస్సీ. మంచి రిసోర్స్ కావాలి. ఎస్, ఆ రిసోర్స్ ఇచ్చినా కూడా కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేయం. సారీ, సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనమాట. కన్సిస్టెన్సీ లేకపోతే యూ కాంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ డిఎస్ఏ. డిఎస్ఏ is of no use when you are not consistent. Okay, so that is the reason we will be posting videos daily, but still many people are missing it. And now it is time for the second question. And this question is not the most optimized solution. Still, we have other solutions also, and we will be discussing those solutions in the coming days. And now it is time for the second question. So what is that question? The palindrome string. Acha. I think we have discussed a similar question already. So man already ilanti question chusam. And what is that under simple? You are given a string. Return true if the string is palindrome or not, and otherwise return false. And palindrome అంటే ఏమీ లేదు. సో ఏదైతే నీకు ఇచ్చుంటారో, ఇట్ క్యాన్ బి అ స్ట్రింగ్, ఇట్ క్యాన్ బి అ సీక్వెన్స్, ఇట్ క్యాన్ బి అన్ అరే, ఇట్ క్యాన్ బి అ నంబర్ ఆల్సో. సో నువ్వు దాన్ని రివర్స్ చేసావు అంటే స్టిల్ ఇఫ్ యూ గెట్ ద సేమ్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 121 నెంబర్ తీసుకుందాం, దాన్ని రివర్స్ చేస్తే 121 వస్తుంది. ఇట్ ఈజ్ ఎ పాలిండ్రోమ్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, స్ట్రింగ్స్ అనేది ఇక్కడ ఏబిబిఏ అన్నాడు, దట్ ఈజ్ ఎ ఫస్ట్ స్ట్రింగ్. ఓకే, సో దాన్ని నువ్వు రివర్స్ చేస్తే స్టిల్ విల్ గెట్ ద సేమ్ వాల్యూ, హెన్స్ ఇట్ ఈజ్ ఎ పాలిండ్రోమ్. ఇన్ ద సేమ్ వే, కింద ఏబిసి ఇచ్చాడు, దాన్ని రిటర్న్ చేస్తే రివర్స్ చేస్తే ఏమొస్తుంది, సిబిఏ వస్తుంది. సో then what you'll get, false. And if you observe carefully, ఇక్కడ మనం సొల్యూషన్ చాలా మందికి ఇప్పటికే మైండ్ లో వచ్చేసి ఉంటుంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఎవరైతే పాలిండ్రోమ్ విత్ నంబర్స్ లైక్ డిఎస్సి గ్రైండ్ ఎవరైతే చేసి ఉంటారో మన కోర్స్లో, వాళ్ళకి సొల్యూషన్స్ ఇప్పటికే వచ్చేసి ఉంటుంది, మీరు సాల్వ్ కూడా చేసేసి ఉంటారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఓకే, స్టిల్ కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఫర్ దిస్ సొల్యూషన్ జనరల్లీ మనం రివర్స్ నెంబర్ అండ్ పాలిండ్రోమ్ నెంబర్ అక్కడ చూసాం ఆల్రెడీ క్వశ్చన్ని. అక్కడ ఉన్నటువంటి సొల్యూషన్స్ లాగా ఇది చేసాము అంటే ఎవ్రీ టైమ్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో యూ హ్యావ్ టు రివర్స్ యువర్ ఎంటైర్ స్ట్రింగ్ ఏబిబిఏ అని ఏదైతే ఉంటుందో, ఈ స్ట్రింగ్ మొత్తాన్ని ఒక్కొక్క క్యారెక్టర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ దాని కొత్త స్ట్రింగ్ కి అటాచ్ చేసుకుంటూ ఒక కొత్త స్ట్రింగ్ ఫామ్ చేసుకో. అండర్స్టూడ్ వాట్ ఐమ్ టెల్లింగ్? సింపుల్. 2 అప్రోచెస్ చెప్తాను, విచ్ ఆర్ వెరీ బేసిక్ అప్రోచెస్, అండ్ రెండు చాలా ఈజీగా ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఏది కావాలో మీరు యూస్ చేసుకోవచ్చు. ద వెరీ ఫస్ట్ అప్రోచ్ ఇస్, సో ఒక ఫర్ లూప్ యూస్ చేసి ప్రతి ఇండెక్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇది మన ప్రీ రిక్వెజిట్. ఇది ఉంటే మైండ్లో సరిపోతుంది. సో ఏం చేయాలి, సో అన్నిటికంటే ముందు డిక్లేర్ అ స్ట్రింగ్ ఆన్సర్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఉంది, విచ్ ఇస్ అన్ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే, సో నువ్వు ఏం చేస్తావు, ఫర్ లూప్ యూస్ చేస్తావు. ఫర్ లూప్ లో యూ విల్ కమ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్స్, యూ విల్ మూవ్ ఫ్రమ్ రైట్ టువర్డ్స్ లెఫ్ట్. సో లాస్ట్ ఇండెక్స్ నుంచే ఫస్ట్ ఇండెక్స్కి వెళ్తావు. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ లాస్ట్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే చెప్పుకుందాం, 0 1 2 3, 3 ఇస్ యువర్ లాస్ట్ ఇండెక్స్. 3 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తావు, అండ్ ఐ అనేది ఎక్కడ దాకా వెళ్తావు, ఐ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ ఐ మైనస్. అండ్ ఇది కనుక ఎవరికైనా అర్థం కాలేదు అంటే, మనం ఆల్రెడీ డిఎస్సి గ్రైండ్ లో చాలా చాలా క్లియర్ గా చూసాం. సో రివర్స్ లో మనం ఎలా ఇటరేట్ అవ్వాలి అని చెప్పి, సో అది చూసి ఇది మీరు చెక్అవుట్ చేసినా సరిపోతుంది, అండ్ పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. సో లూపింగ్, లూపింగ్, యుల్ స్టార్ట్ ఫ్రమ్ 0 అండ్ యుల్ గో టిల్ ఎన్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే, యుల్ స్టార్ట్ ఫ్రమ్ ఎన్ అండ్ యుల్ గో టిల్ 0. దట్ ఈస్ వాట్ హియర్. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇంతే. అండ్ ఎవ్రీ టైమ్ నువ్వేం చేస్తావంటే, ఆన్సర్ ప్లస్ ఈక్వల్స్ టు అని చెప్పి వాట్ యుల్ డూ, యుల్ జస్ట్ యాడ్ ఎస్ డాట్
క్యార్ అట్ ఆఫ్ అని చెప్పి ఆ ఇండెక్స్‌లో ఏదైతే నీకుంటుందో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్‌ని యూ విల్ యాడ్ టు యువర్ ఆన్సర్. సో, దీంతో లూప్ అయిపోయిన తర్వాత నీకు కొత్త స్ట్రింగ్ అయితే ఫార్మ్ అయింటుంది. విచ్ ఈస్ ఆన్సర్. అండ్ దాంట్లో ఏముంటుందంటే మన స్ట్రింగే బట్ ఇన్ రివర్స్ ఆర్డర్‌లో ఉంటుంది. ఎందుకు? ఫస్ట్ యూ విల్ యాక్సెస్ దిస్, then you'll access your second index, then you'll access your first index, and last you'll access your 0th index. అలా ఈ సీక్వెన్స్ నువ్వు యాడ్ చేసావు కాబట్టి నీ స్ట్రింగ్ అనేది రివర్స్ అయ్యి కొత్త స్ట్రింగ్ ఆన్సర్ అనే దాంట్లో ఫార్మ్ అయి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దిస్ you'll just check whether your given string is equals to, సారీ ఇలా ఎప్పుడు చెక్ చేయకూడదు, మర్చిపోయాము. సో, మన ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్‌గా చూసాం. ఎందుకు డబుల్ ఈక్వల్స్ టు వాడకూడదని చెప్పి. సింపుల్‌గా ఏం చేస్తాం, ఎస్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అని చెప్పి యూ కెన్ చెక్ ద కంటెంట్స్ ఆఫ్ ఎస్ అండ్ ఆన్సర్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ అని చెప్పి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు ఈశ్వర్ అంటే, ఏబీసీ స్ట్రింగ్ ఉంది. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, సి అనేది తీసుకొని ఏదైతే టెంప్ అని చెప్పి ఎంప్టీ స్ట్రింగ్ ఉందో దానికి నువ్వు యాడ్ చేసుకుంటావు, విచ్ ఈస్ యువర్ సి. దీని తర్వాత ఏమవుతుంది, ఇట్ బికమ్స్ సి అన్నమాట. In the next step, you will access B and you will add it to this. So దీనికి నువ్వు B ని యాడ్ చేస్తావు. అండ్ ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ఏమైంటుంది, మీ స్ట్రింగ్ అనేది సిబి అయింటుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ యాక్సెస్ ఏ అండ్ యూ విల్ యాడ్ ఇట్ టు దిస్. దీని తర్వాత ఏమవుతుంది, సిబిఏ అవుతుంది. అండ్ ఆఫ్టర్ యాక్సెసింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ఎప్పుడైతే నా మొత్తం స్ట్రింగ్ అయిపోతుందో, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ రిజల్ట్ విచ్ ఈస్ ద రివర్స్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్. అండ్ నౌ యుల్ చెక్ వెదర్ నా స్ట్రింగ్ ఏదైతే ఇచ్చాడో విచ్ ఇస్ ఏబిసి, ఈ రెండు ఈక్వలా కాదా అని చెప్పి యూసింగ్ ఈక్వల్స్ మెథడ్. అండ్ ఈ మెథడ్స్ ఎక్కడ తెలియదు అంటే మన ప్రీవియస్ వీడియో చాలా చాలా క్లియర్గా చూసాం, అది చూడండి ఫస్ట్. ఓకే, నౌ దీని కోడ్ రాసి చూద్దాం. సో ఏం చేస్తున్నాం, ఫస్ట్ సింపుల్ ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుందాం. సో స్ట్రింగ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ అని చెప్పి పెట్టుకుందాం, ఏమీ లేదు ఇనిషియల్గా. ఓకే, సో ఫర్ లూప్ యూస్ చేస్తావు అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తావు, యుల్ కమ్ ఫ్రమ్ ద రివర్స్ ఆర్డర్. సో లాస్ట్ నుంచి యుల్ గో ఫర్ ద ఫ్రంట్. సో ఏం చేయాలి, ఎస్ డాట్ లెంత్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి సైజ్ని దాంట్లో -1 ఇచ్చుకుంటే దట్ ఈస్ యువర్ లాస్ట్ ఇండెక్స్, అంతే. అండ్ ఇన్ ద సేమ్ వే ఐ అనేది ఎక్కడ దాకా వెళ్తుంది, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 దాకా వెళ్తుంది. అండ్ ప్రతిసారి మనం ఏం చేయాలి, ఐ మైనస్ చేయాలి, దట్స్ ఇట్. సో ఈ రివర్స్ లూప్ అనేది ఎవరికైనా తెలియదు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డిఎస్ఏ గ్రైండ్లో చూసాం, దాంట్లో చూసేసి తర్వాత చూడండి, మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ నువ్వేం చేస్తున్నావు, సో ఆన్సర్ ప్లస్ ఈక్వల్స్ టు అని చెప్పి వాట్ హ్యాపెన్స్, యుల్ జస్ట్ యాడ్ యువర్ ఎస్ డాట్ క్యార్ అట్ ఆఫ్ అని చెప్పి ఆ ఇండెక్స్‌లో ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆన్సర్‌కి యాడ్ చేస్తావు. అండ్ ఫైనల్లీ యుల్ జస్ట్ చెక్ రిటర్న్ ఎస్ డాట్ ఈక్వల్స్ మెథడ్ వాడి అండ్ యుల్ చెక్ ద కాంటెంట్ ఆఫ్ ఆన్సర్ వెదర్ ఎస్ అండ్ ఆన్సర్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్, అంటే వాటి వాల్యూస్ ఈక్వలా కాదో చెక్ చేస్తావు. అండ్ నౌ రన్ దిస్. యాహ్! దట్ ఈస్ వాట్ ఎక్స్‌పెక్టెడ్. అండ్ సబ్మిట్ కొట్టు. వాట్ హ్యాపెన్స్, మనకున్నటువంటి టెస్ట్ కేసెస్ అన్నీ కూడా పాస్ అవుతది. ఆబ్వియస్‌గా అవుతది. అయిందా? నో. 1 టెస్ట్ కేస్ గాట్ ఫెయిల్. అండ్ వై ఈశ్వర్ అంటే సింపుల్, దిస్ ఈస్ నాట్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. దిస్ ఈస్ నాట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. స్టిల్ దీన్ని మనం ఇంటర్వ్యూలో చెప్పొచ్చు. యాస్ ఎ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఓకే, కెన్ వి డూ ఎనీ అదర్ సొల్యూషన్స్ ఈశ్వర్ అంటే, యెస్ వి కెన్ డూ అదర్ సొల్యూషన్స్ ఆల్సో. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గివ్ మీ ఎ మొమెంట్, ఐ విల్ షో యూ దిస్ వన్ ఆల్సో. జస్ట్ ఎ మొమెంట్ గైస్. యెస్, కొన్ని పేజెస్ యాడ్ చేసుకుందాం. సో ఈశ్వర్, సో అది మనకు అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వలేదు, ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈశ్వర్ అంటే, యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ సొల్యూషన్స్. అండ్ ఒక ప్రాబ్లమ్‌కి వి విల్ హావ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ సొల్యూషన్స్. వాటిలో కొన్ని ఎఫిషియెంట్‌గా ఉండొచ్చు, కొన్ని ఎఫిషియెంట్‌గా ఉండకపోవచ్చు. ఎఫిషియెంట్‌గా లేనిది కూడా నువ్వు చెప్పొచ్చు యాస్ ఎ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ స్టిల్ దే విల్ ఆస్క్ ఫర్ ఆప్టిమైజేషన్. అప్పుడు నువ్వు దాన్ని నేను ఇలా ఆప్టిమైజ్ చేస్తా అని చెప్పొచ్చు. అండ్ దీనికి ఏం చేయొచ్చు అంటే, ఒకే ఒక ఫర్ లూప్ వాడు. సో ఆ ఫర్ లూప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సోదవసరం లే. నువ్వు ప్రతిసారి నువ్వు స్ట్రింగ్ అండ్ మన ప్రీవియస్ సొల్యూషన్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? అదొకసారి మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. సో, మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో మీకు అర్థమైతే సో దట్ మీకు కూడా మైండ్ క్లారిటీ ఉంటుంది కదా! ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ దిస్ స్ట్రింగ్ ఆన్సర్. అండ్ ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం,
ప్లస్ ఈక్వల్స్ టు. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ ప్రాపర్లీ మన ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చూసాం. కాంకాట్ మెథడ్ కాకుండా ప్లస్ ఈక్వల్స్ టు అనేది నీ స్ట్రింగ్ వెనక ఇట్ విల్ అటాచ్ అ న్యూ స్ట్రింగ్, అ న్యూ క్యారెక్టర్. ఇట్ ఈస్ పాసిబుల్. బట్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, రైట్? స్ట్రింగ్స్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి నువ్వు క్యారెక్టర్ నువ్వు అటాచ్ చేసినప్పుడు అంతా కూడా ప్రతిసారి ఇట్ విల్ క్రియేట్ అ న్యూ ఆబ్జెక్ట్. అండ్ నీకు స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అవుతుంది, విచ్ ఇస్ నాట్ ఎఫిషియంట్. అండ్ దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా ఈశ్వర్ అంటే, ఎస్, స్ట్రింగ్ బిల్డర్ వాడు. అండ్ మనం ఇంకా స్ట్రింగ్ బిల్డర్ డిస్కస్ చేయలేదు. సో వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ సపరేట్ సెషన్, సపరేట్ ఎపిసోడ్లో వస్తుంది. ఓకే, మనం ప్రెసెంట్ నేర్చుకున్న వాటిలో ఏమైనా ఆప్టిమైజ్ సొల్యూషన్స్ ఉందా ఈశ్వర్? లైక్ వితౌట్ డూయింగ్ దిస్ ప్లస్ ఈక్వల్స్ టు ఏమైనా చేయొచ్చా అంటే, ఎస్ వీ కెన్ డూ. ఏం చేయొచ్చు అంటే సింపుల్. సో ఇక్కడ ఏం చేస్తామంటే యుల్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. నార్మల్ అంటే ఏం చేస్తున్నాం, యు ఆర్ ట్రావర్సింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. సో ఏం చేస్తావు, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ ఎస్ డాట్ లెంత్ అని చెప్పేసి చెప్తావు. ఓకే, అండ్ ఐ ప్లస్ ప్లస్. అండ్ ప్రతిసారి నువ్వు ఏం చేస్తావంటే యూ విల్ చెక్ ఇఫ్ ఒకవేళ ఎస్ డాట్ క్యార్ అట్ ఆఫ్ ఐ అంటే ఒక స్ట్రింగ్ తీసుకుందాం, 0 0 1 1 అనుకుందాం. ఇక్కడ ఇండెక్సింగ్ చూసుకుంటే 0 1 2 3. ఫస్ట్ నీ ఐ ఎక్కడుంది, ఇక్కడుంది. ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ అయింది. నువ్వు ప్రతిసారి ఏం చేస్తావంటే యుల్ చెక్ ఫర్ దిస్ 2 ఎలిమెంట్స్, ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ద లాస్ట్ ఎలిమెంట్. ఈ రెండు ఈక్వలా కాదా చెక్ చేస్తావు. ఒకవేళ ఈక్వల్ అయితే డోంట్ డూ ఎనీథింగ్. ఈక్వల్ కాలేదు అంటే రిటర్న్ ఫాల్స్. జస్ట్ రిమెంబర్, యూఆర్ జస్ట్ చెకింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ దట్ నాట్ ఈక్వల్స్ టు. ఒకవేళ అది గనక లాస్ట్ ఎలిమెంట్ కి, లాస్ట్ కరెక్టర్ గనక ఈక్వల్ అవ్వలేదు అంటే, సో క్యార్ అట్ ఆఫ్ అని చెప్పి లాస్ట్ ఇండెక్స్ ఎలా కనుక్కోవాలి ఈశ్వర్ అంటే సింపుల్. సో మొత్తం సైజ్ ఎంత ఉంటుంది, ఎస్ డాట్ లెంత్. అండ్ లాస్ట్ ఇండెక్స్ అంటే ఎక్కడ ఉంటుంది జనరల్లీ, దీనికి -1 చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఎస్ డాట్ లెంత్ -1 అని చెప్పావు. సూపర్. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ కనుక లాస్ట్ క్యారెక్టర్ కి ఈక్వల్ అవ్వలేదు అంటే రిటర్న్ ఫాల్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ అ పాలిండ్రోమ్. ఎగ్జాంపుల్ ఏంటి, ఏబిబిఏ ఏబిసి తీసుకో. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ చెక్ చేయి. ఇదేమో ఫస్ట్, ఇదేం పాలిండ్రోమ్. సో ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ అనేది సేమ్. సో డోంట్ డూ ఎనీథింగ్. బట్ సెకండ్ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ క్యారెక్టర్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ అనేది నాట్ ఈక్వల్స్. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇట్ ఈస్ నాట్ ఎ పాలిండ్రోమ్. అంతే. ఓకే ఈశ్వర్, యు ఆర్ జస్ట్ చెకింగ్ ఫర్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ ఎలిమెంట్స్? ఒకవేళ ఇక్కడ కనుక సి ఉంటే నువ్వు అది చెక్ చేయలేదు కదా అంటే, ఎస్ వీ హ్యావ్ టు చెక్. అందుకే కదా మనం ప్రతిసారి ఇక్కడ 0 పెట్టకుండా ఐ పెట్టాం. సో ఇప్పుడు నెక్స్ట్ టైం ఐ అనేది 1 అవుతుంది. అండ్ మన లాస్ట్ ఇండెక్స్ ఏమవ్వాలి, ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్వర్డ్స్. అంటే మనం లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. అంటే 3 కాస్త 2 అవ్వాలి. అండర్స్టూడ్? అండ్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈశ్వర్ అంటే సింపుల్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ రైట్, దిస్ ఈస్ యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ నువ్వు మూవ్ చేయాలి అంటే ఆటోమేటిక్గా లూప్లో జరుగుతుంది. సో ఐ కాస్త 0 1 2 3 4 5 అవుతుంది. సో అది నువ్వు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడతో నీకు ఫస్ట్ ఇండెక్స్ గురించి అర్థమైపోయింది. దెన్ వాట్ అబౌట్ ద అదర్ సైడ్ ఈశ్వర్ అంటే సింపుల్. ఇక్కడ ఏం చేస్తామంటే -1 తర్వాత -i కూడా యాడ్ చేయి. అర్థమైందా? సో ఎస్ డాట్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ సైజ్ ఎంత ఇక్కడ చూసుకో, మొత్తం 4 క్యారెక్టర్స్ ఉంటుంది. మైనస్ ఐ వాల్యూ, బేస్డ్ ఆన్ ఐ వాల్యూ నువ్వు లెఫ్ట్కి మూవ్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా 0 ఉంటుంది అండ్ -1 ఇస్ కామన్. సో దిస్ బికమ్స్ 3. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ మనం 3 నుంచి 2కి మూవ్ అవ్వాలి. ఇన్ దాట్ కేస్ 4 మైనస్, ఇప్పుడు ఐ అనేది 0 కాస్త 1 అయింది అండ్ -1 కామన్. సో 2 అయిపోయింది. అండర్స్టూడ్? అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ 2 కాస్త 1 అవ్వాలి. ఇన్ దాట్ కేస్ 4 మైనస్ ఐ ఎంత అయింది, 1 కాస్త 2 అయింది, విచ్ ఇస్ -1 అగైన్. అండ్ ఫైనల్లీ ఇది 1 అయిపోయింది. గెటింగ్ మై పాయింట్? సో నువ్వు లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా ఐ అనేది ప్రతిసారి ప్లస్ అవుతుంది బికాస్ ఆఫ్ అ ఫర్ లూప్. వేర్ యాస్ మనం ఇంకొక క్యారెక్టర్ చెక్ చేయాలి కదా, అది రివర్స్లో రావాలి కదా.
దాన్ని ఎలా చేస్తున్నామంటే సింపుల్ s డాట్ లెంత్ కనుక విచ్ ఇస్ ద హోల్ లెంత్ మైనస్ 1 విచ్ ఇస్ ద లాస్ట్ ఇండెక్స్. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఇండెక్స్ ఇనిషియల్లీ. అండ్ దీనికి ఏం చేస్తాం అంటే ప్రతిసారి మైనస్ ఐ చేస్తాం ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. బేస్డ్ ఆన్ ఐ వాల్యూ యూ విల్ బి మూవింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అనమాట. సింపుల్ సొల్యూషన్. అండ్ ఒకవేళ ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఈ రెండు కనుక ఈక్వల్ అవ్వలేదు అంటే యూ విల్ రిటర్న్ ఫాల్స్ ఇమీడియట్లీ. అక్కడితో నీ లూప్ ఆగిపోతుంది. ఒకవేళ రెండు ఈక్వల్ అయ్యింది ఈశ్వర్, సో ఉన్నటువంటి స్ట్రింగ్ మొత్తంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వల్, దాని తర్వాత ఎలిమెంట్స్ ఈక్వల్ అంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్ ఈక్వల్, ఫస్ట్ అండ్ సెకండ్ ఇండెక్స్ ఈక్వల్ అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంది. 1 క్యారెక్టర్ చెక్ చేస్తున్నాం. ఇన్ దాట్ కేస్ నీ లూప్ అనేది కంప్లీట్ గా రన్ అవుతుంది అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు రిటర్న్ ట్రూ అన్నమాట. దిస్ ఇస్ అ సింపుల్ సొల్యూషన్. సో దీన్ని ట్రై చేసి చూద్దాం. అండ్ దిస్ హ్యాస్ టు వర్క్ ఫర్ షూర్. ఓకే, సో ఫర్ లూప్ యూస్ చేసుకో. ఫర్ ఇంట్ i is equals to 0 నుంచి స్టార్ట్ చేస్తావు అండ్ యుల్ గో టిల్ s డాట్ లెంత్ -1 అండ్ i ప్లస్ ప్లస్. అండ్ ప్రతిసారి ఏం చేస్తాం అంటే ఇఫ్ సపోజ్ s డాట్ క్యార్ అట్ ఆఫ్ అని చెప్పి ఏదైతే ఇనిషియల్ ఇండెక్స్ విచ్ ఇస్ i, సో i 0 అయినప్పుడు ఈ పక్క నాకు ఏమవ్వాలి, ఇట్ హ్యాస్ టు బికమ్ 4. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇఫ్ దిస్ క్యారెక్టర్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు s డాట్ క్యార్ అట్ ఆఫ్ అని చెప్పేసి, సో వాట్ ఈస్ దిస్ s డాట్ లెంత్ -1 -i. సో s డాట్ లెంత్ ఇంకో వేరియబుల్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోండొచ్చు, బట్ డోంట్ డూ దట్. సో డైరెక్ట్గా రాసేసేయండి. అండ్ ఇక్కడ -1 కాదు, లూప్ అనేది హ్యాస్ టు గో టిల్ లాస్ట్ ఇండెక్స్. అండ్ ఎవ్రీ టైమ్ ఒకవేళ నువ్వు చెక్ చేస్తున్నావు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ దెన్ యూ హ్యావ్ టు రిటర్న్ ఫాల్స్ ఇమీడియట్లీ. లేదు అంటే ఫర్ లూప్ హ్యాపీగా ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఫైనల్ రిటర్న్ ట్రూ. దట్స్ ఇట్. జస్ట్ కంపైల్ అండ్ రన్. ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ జస్ట్ సబ్మిట్ దిస్ క్వశ్చన్. పాస్. 1111 టెస్ట్ కేసెస్ బట్ పాస్డ్. అండ్ ప్రతిసారి నువ్వేం చేస్తావు, సింపుల్. సో ABBE. సో you're checking this and this. In the next step you're checking this and this. అండ్ ఐని ఎలా మూవ్ చేస్తున్నావు, ఐ అనేది i ప్లస్ ప్లస్ అవ్వాలి. సో 0 1 2 3 అవ్వాలి అంటే. అండ్ వాట్ అబౌట్ ద అదర్ ఇండెక్స్ ఈశ్వర్, విచ్ ఈస్ యువర్ సెకండ్ పాయింటర్ ఈశ్వర్ అంటే సింపుల్. సో ఇనిషియల్గా ఇది లాస్ట్ ఇండెక్స్ విచ్ ఈస్ యువర్ లాస్ట్ ఇండెక్స్. అండ్ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే s డాట్ లెంత్ -1, దట్ ఈస్ ద లాస్ట్ ఇండెక్స్. అండ్ లాస్ట్ ఇండెక్స్ ప్రతిసారి ఏమవ్వాలి, సో -i చేయి. సో ఫర్ ద ఫస్ట్ ఇటరేషన్ i అనేది 0 అవుతుంది. సో దిస్ ఈస్ యువర్ పాయింటర్ 1, దిస్ ఈస్ యువర్ పాయింటర్ 2 అనుకుందాం. i is 1 అండ్ ld అనేది పాయింటర్ 2 అనేది ld -i which is 4 -0 which is again 4. And for the second iteration పాయింటర్ 1 ఎంత, 1 అంటే i అనేది +1 అయి ఉంటుంది. అండ్ పాయింటర్ 2 ఎంత అంటే సింపుల్ ld -i అగైన్. ld ఎంత ఉంది, ఆబ్వియస్లీ 4. i అనేది ఎంత ఉంది, i is nothing but your 1. So pointer 2 becomes 3. So that you can compare 1 and 3 indexes. In the same way for iteration number 3, iteration 3 కి పాయింటర్ 1 ఏమవుతుంది, సో i అనేది కాస్త 2 అయిపోయి ఉంటుంది. అండ్ పాయింటర్ 2 వచ్చేసి ld -i which is nothing but ld is 4 obviously, i అనేది 2. సో 2 పాయింటర్ 1 అండ్ పాయింటర్ 2 ఎంత, 2 and 2 ఆ వాల్యూస్ మనం కంపేర్ చేస్తాం. సో దిస్ వే we have to be moving one pointer and the other pointers. ఒక 2 pointers ని పెట్టుకొని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ you'll compare each and every character and you'll just check whether it is palindrome or not. అంతే. That is your solution. ఇది కనుక అర్థమైతే comment లో మెన్షన్ చేయండి అండ్ ఆబ్వియస్లీ మీరు మెన్షన్ చేయరు. I know that. Still, so that's about this question, guys. So palindrome string. So and this is one of the most optimized solution and still వీటికి కూడా వేరే solutions ఉంటాయి, చూద్దాం. అండ్ ఇది కూడా ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. రివర్స్ అ స్ట్రింగ్. జస్ట్ ఇందాకే చూసాం.
ఇందాక ప్రీవియస్ క్వెషన్‌లోనే మనం ఫస్ట్ ఏం సబ్మిట్ చేసాం గుర్తుందా? సో, రివర్స్ కనుక్కొని యుల్ బి చెకింగ్. సేమ్ లాజిక్ గైస్. ఏం చేస్తున్నామంటే ఒక స్ట్రింగ్ తీసుకో. ఇనిషియల్‌గా ఒక స్ట్రింగ్ తీసుకో విచ్ ఈస్ యువర్ ఆన్సర్. అదే ఎంప్టీగా పెట్టుకో దాన్ని. ఓకే. ఫర్ లూప్ యూజ్ చేసుకో. కమ్ ఫ్రమ్ ద బ్యాక్ అంటే i ఈజ్ ఈక్వల్స్ టు s డాట్ లెంగ్త్ -1. సో, రివర్స్ నుంచి రా. సో, i అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ i అనేది ప్రతిసారి డిక్రిమెంట్ అవ్వాలి. నాట్ ఇంక్రిమెంట్. ఎందుకంటే నువ్వు రివర్స్‌లో వస్తున్నావు కాబట్టి. ఓకే. అండ్ ప్రతిసారి ఏం చేస్తున్నాం? ఆన్సర్ ప్లస్ ఈక్వల్స్ టు అని చెప్పి s డాట్ చార్ అట్ ఆఫ్ i అని చెప్పి దాన్ని యాడ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ విల్ జస్ట్ రిటర్న్ యువర్ ఆన్సర్ విచ్ ఈస్ ద రివర్స్డ్ స్ట్రింగ్. అండ్ మళ్ళీ చెప్తున్నా దిస్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? s ప్లస్ ఈక్వల్స్ టు అని చెప్పి వాడుతున్నాం విచ్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. సో, ఇన్‌స్టెడ్ మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ బిల్డర్ వాడొచ్చు. అండ్ దీనికి ఇంకా వేరే అప్రోచెస్ ఉంది. చూస్తాం. ఓకే. సో, ఫర్ దిస్ మొమెంట్ దిస్ ఈజ్ యువర్ సొల్యూషన్. దిస్ ఈజ్ యువర్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. అండ్ ఇది కూడా చెప్పొచ్చు. అండ్ వి గాట్ ఆల్ టెస్ట్ కేసెస్ గాట్ పాస్డ్ అన్నమాట. ఓకే. సో, థాట్స్ అబౌట్ దిస్ రివర్స్ యాస్ స్ట్రింగ్. అండ్ ఆల్రెడీ మళ్ళీ చెప్తాను. డీఎస్ఏ గ్రైండ్ ఎవరెవరు చేశారో వాళ్ళకంతా కూడా ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పటికే వచ్చేసుంటుంది క్వెషన్ అనేది. ఓకే. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ వన్ మోర్ క్వెషన్ గైస్. అండ్ వాట్ ఈస్ దట్ క్వెషన్ అంటే సి లెంగ్త్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్ అన్నమాట. వావ్! సో, చాలా మంచి క్వెషన్ గైస్. సో, చాలా బావుంటది క్వెషన్ అనేది. అండ్ లీడ్ కోడ్ అంటే మీకు ఇప్పటికే ఐడియా ఉంటది. సో, కొంచెం లెవెల్ పెంచాల్సొస్తుంది దీంట్లో. అండ్ డోంట్ వరీ వి విల్ సాల్వ్ దిస్ వెరీ ఈజీలీ ఇట్‌సెల్ఫ్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ క్వెషన్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ గైస్. సో, వి హావ్ లాంచ్డ్ అ కంప్లీట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్ అన్నమాట. అండ్ దట్ టూ ఇన్ జస్ట్ 2 మంత్స్ మాత్రమే. సో, వితిన్ 2 మంత్స్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. సో, ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వడానికి ఏమేమి కావాలో లైక్ ఫ్రంట్ ఎండ్ గానీ, బ్యాక్ ఎండ్ గానీ, డేటాబేసెస్ కానీ, డిప్లాయ్‌మెంట్స్ కానీ, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ నాట్ ఓన్లీ దిస్ సిఎస్ ఫండమెంటల్స్‌తో సహా లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, డీబీఎంఎస్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనం బ్యాక్ ఎండ్ అనేది ఫాస్ట్ ఏపీఐ యూజ్ చేస్తున్నాం విచ్ ఇస్ పైథాన్. అండ్ వై పైథాన్? వై ఫాస్ట్ ఏపీఐ అంటే ప్రెజెంట్ మార్కెట్ ఎలా ఉంది అంటే ఇఫ్ యూ లెర్న్ మెర్న్ స్టాక్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇఫ్ యూ లెర్న్ జావా బ్యాక్ ఎండ్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఎందుకంటే కంపెనీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏఐ. సో, ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యే టెక్నాలజీస్ కావాలి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఆర్ ట్రైయింగ్ టు ఇంటిగ్రేట్ ఏఐ అన్నమాట. సో, ఏ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి. అండ్ అలాంటి ఏ అప్లికేషన్స్ నువ్వు డెవలప్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్రిఫర్ పైథాన్. వై? బికాస్ ఇట్ ఈస్ మోర్ మెచ్యూర్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ. సో, అందుకే మేము ఫాస్ట్ ఏపీఐ ఇంక్లూడ్ చేసాం. అండ్ ఈ కోర్స్ గనుక నేర్చుకుంటే యూ విల్ నాట్ ఓన్లీ బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఏఐ ఇంజినీర్ స్కోప్ కూడా మీకు స్కోప్ అనేది చాలా ఎక్కువుంటుంది. సో, వితిన్ 2 మంత్స్ యూ కెన్ బికమ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ వాటెవర్ ఇట్ ఈస్. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్. అండ్ రోజుకి జస్ట్ 1 అవర్ గనుక మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే దట్ ఈజ్ ఎనఫ్. దట్ ఈజ్ ఎనఫ్. అండ్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఆడియన్స్ చాలా మంది మన ప్రీవియస్ కోర్స్ విచ్ ఇస్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అదంతా ఎన్రోల్ అయ్యారు. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ కోర్స్ కూడా విచ్ ఇస్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్ అండ్ దట్ టూ చాలా టాప్ నాచ్‌లో ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ మేము దీంట్లో ఇంకా స్పెషల్‌గా ఏమి ఇంక్లూడ్ చేసామంటే దిస్ ఈస్ ఎ లైవ్ కోర్స్. అంటే రోజు లైవ్ ఉంటుంది 1 అవర్ అనేది. అండ్ దాని తర్వాత రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో, లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. సర్టిఫికేట్స్ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే సీ ఇదంతా పర్ఫెక్ట్‌గా స్కిల్స్ అన్ని నేర్చుకున్నా కూడా రెజ్యూమే బాగుండకపోతే సరిపోదు. సో, రెజ్యూమే ప్రిపరేషన్ కూడా మేము ఇంక్లూడ్ చేసాం. అండ్ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ కూడా ఇంక్లూడ్ చేసాం. అండ్ నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్. సో, వి విల్ బి బిల్డింగ్ అ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్. ఏదో టు డూ ప్రాజెక్ట్‌లు, క్రడ్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్‌లు అవి కాదు. వి విల్ బిల్డ్ అ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అండ్ వి విల్ డిప్లాయ్ ఇట్ అండ్ యుల్ గెట్ ఎ లింక్ డొమైన్‌తో సహా వస్తుంది. అండ్ దాన్ని మీరు లింక్డ్ఇన్‌లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. సో, ఇంటర్వ్యూయర్ అడిగితే కూడా మీరు ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌గా గూగుల్‌లో నుంచి చూపించొచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ సేయింగ్ దట్ ఐ హావ్ బిల్ట్ థిస్ అని చెప్పడం కంటే కూడా యూ కెన్ బిల్డ్ ఎంటైర్ ప్రోడక్ట్. యూ విల్ బిల్డ్ అ ప్రోడక్ట్ గైస్ అండ్ డిప్లాయ్ చేసి విల్ గివ్ ద యూఆర్ఎల్ ఆల్సో. దాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా. అండ్ నాట్ ఓన్లీ దట్ టెక్నికల్ రౌండ్స్, కోడింగ్ రౌండ్స్ అంతా దీంతో అయిపోతుంది. కోడింగ్ రౌండ్స్ మన డీఎస్సీ కోర్స్ చాలు. అండ్ ఇంకా చాలా మందికి జావా గదా! జావా విత్ డీఎస్సీ గదా! అండ్ ఇక్కడేమో పైథాన్ ఉంది అంటే యూ డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్. ప్రెజెంట్ మార్కెట్‌లో యూ హావ్ టు లెర్న్ జావా, యూ హావ్ టు లెర్న్ పైథాన్. సో, మల్టిపుల్ లాంగ్వేజ్ తెలిస్తేనే యూ కెన్ సస్టైన్. అండ్ జావాలో బ్యాక్ ఎండ్ నేర్చుకోవచ్చు అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ టఫ్. ఫర్ ఫ్రెషర్స్ ఇట్ ఈస్ వెరీ టఫ్. అండ్ దట్ ఈస్ ద వై.
ఫాస్ట్ ఏపీఐ అండ్ ఏఐ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైథాన్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ లాంగ్వేజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుల్ స్టాక్. ఓకే, ఫర్ ఫ్రెషర్స్. అండ్ ఇవన్నీ అయిపోతుంది. కోడింగ్ రౌండ్స్ డిఎస్ అయిపోతుంది. టెక్నికల్ రౌండ్స్ ఏమో ఈ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్ అయిపోతుంది. లైక్ ఓఎస్, టీపీఎంఎస్ అన్ని క్వెషన్స్ ఇంక్లూడ్ చేసాం. ఓకే. సో, వాట్ అబౌట్ హెచ్ఆర్ రౌండ్ ఈశ్వర్? అంటే చాలా మంది 4 రౌండ్స్ క్లియర్ చేసుకున్నా కూడా హెచ్ఆర్ రౌండ్‌లో ఎగిరిపోతది. అండ్ వాట్ వి హావ్ డన్ ఇస్ హెచ్ఆర్ రౌండ్ కూడా వి హావ్ కవర్డ్ ఇన్ దిస్ కోర్స్. సో, ఈ కోర్స్‌లో యూ విల్ ప్రిపేర్ ఫర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఆల్సో. అండ్ ఎలా చెప్పాలి ఆన్సర్స్, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి, అండ్ ఒక ఆన్సర్ మనం ఎలా ఫ్రేమ్ చేసుకొని చెప్పాలి ఆ టయానికి ఇమ్మీడియట్‌లీ. ఇవన్నీ కూడా మనం ఈ కోర్స్‌లో కవర్ చేసాం. అండ్ దట్ టూ అట్ జస్ట్ 1,999 అంటే 1 డేకి ఇఫ్ యూ జస్ట్ స్పెండ్ ₹33 a day, యూ క్యాన్ బికమ్ అ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇన్ జస్ట్ 2 మంత్స్ అన్నమాట. ఓకే. అండ్ ఈ ప్రైసింగ్ అనేది మళ్ళీ పెరుగుతుంది. అండ్ సీట్స్ అనేది ఇప్పటికే చాలా ఫిల్ అయిపోయింది. సో, రిమైనింగ్ సీట్స్ ఉన్నాయి. సో, దాన్నయితే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ వన్స్ సీట్స్ ఫిల్ అయిపోతే నెక్స్ట్ టైమ్ ఈ కోర్స్ అయితే మేము వదలమనమాట. అండ్ ఈ ప్రైజింగ్‌కి మీకు ఎక్కడా కూడా ఇలాంటి కోర్స్ కనిపియదు విత్ దిస్ కరిక్యులమ్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు వేరే ఇన్‌స్టిట్యూట్స్ కానీ ఎక్కడైనా. మినిమమ్ 50,000-60,000 ఉంటుంది గైస్. దాన్ని వి ఆర్ ఆఫరింగ్ జస్ట్ ఫర్ 1,999 అండ్ దట్ టూ దిస్ ఈస్ అన్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అన్నమాట. సో, విల్ క్లోజ్ దిస్ ఆఫర్ ఆల్సో ఇమ్మీడియేట్‌లీ. ఓకే. సో, ఇదైతే మీరు చెక్‌ఔట్ చేయండి. బికమ్ అ సాఫ్ట్‌వేర్ డెవలపర్ గైస్. ఓకే. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో, స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. డీఎస్ఏ కావాలి, డెవలప్‌మెంట్ కావాలి. 2 కళ్ళు లాంటిది. సో, దీన్ని మీరు వదలలేరు. వదలకూడదు. మీకు వేరే ఆప్షన్ లేదు. అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ కూడా ఉంది ఈ కోర్స్‌లో. సో, ఏఐ ప్రూఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఏ యాప్స్ ఎలా చేయాలి? ప్రతిదీ ఇంక్లూడ్ చేసాం. అండ్ దట్ టూ వితిన్ జస్ట్ 2 మంత్స్. సో, మీకు ప్లేస్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ టయానికంతా మీరు రెడీ అయిపోయి కూర్చోనుంటారు. ఓకే. అండ్ నౌ లెట్ us గో బ్యాక్ టు దిస్ క్వెషన్. సో, లెంగ్త్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్. సో, వాట్ ఈస్ దిస్ లెంగ్త్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్ ఈశ్వర్ అంటే సింపుల్. యూ ఆర్ గివెన్ విత్ ఎ స్ట్రింగ్. అండ్ మనం ఇంతసేపు కూడా స్ట్రింగ్స్ అంటే ఒక్కొక్క వర్డ్ తీసుకొని మనం చూసాం. బట్ ఇన్ రియాలిటీ స్ట్రింగ్స్ అంటే ఒక సెంటెన్స్ కూడా ఒక స్ట్రింగే. జస్ట్ ఒక స్పేస్ ఉన్న స్ట్రింగే. ఆర్ అసలు దాంట్లో ఏమీ లేకపోయినా కూడా ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. సో, స్ట్రింగ్స్ కెన్ కంటైన్ మల్టిపుల్ వర్డ్స్, స్పేసెస్, ఎనీథింగ్. సో, డబుల్ కోట్స్ లోపల ఏమున్నా కూడా స్ట్రింగే. ఏం లేకపోయినా కూడా ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. దట్స్ ఇట్. సో, ఇక్కడ ఏమన్నాడు యూ ఆర్ గివెన్ విత్ ఎ స్ట్రింగ్. అండ్ ఆ స్ట్రింగ్‌ని దాంట్లో ఉన్నటువంటి పెద్ద వర్డ్ ఏదైతే ఉంటుందో, సో, లాస్ట్ వర్డ్ అంటే ప్రతి స్ట్రింగ్‌లో నీకు ఇచ్చినటువంటి స్ట్రింగ్‌లో యూ విల్ హావ్ మల్టిపుల్ వర్డ్స్. బట్ నాకు కావాల్సింది ఏంటి అంటే ఆ లాస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లెంత్ ఎంతుందో నువ్వు దానికి అవుట్‌పుట్ అయితే ఇవ్వు. దట్ ఈస్ వాట్ హి ఈస్ ఆస్కింగ్. అండ్ దీన్ని కూడా మల్టిపుల్ అప్రోచెస్ ఉంది. మనమైతే దాంట్లో ఒక వన్ ఆఫ్ ద బేసిక్ అప్రోచ్ అయితే చూద్దాం. సింపుల్. ఎందుకు ఈ అప్రోచ్ చెప్తున్నాను అంటే, మనం ఇంతవరకు చూసిన కాన్సెప్టే. అంటే ఏంటి? హలో వరల్డ్, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఏంటి? హలో వరల్డ్ ఈస్ యువర్ స్ట్రింగ్. హలో వరల్డ్ ఈస్ యువర్ స్ట్రింగ్. సో, దీంట్లో లాస్ట్ వర్డ్ ఏది ఈశ్వర్ అంటే, దిస్ ఈస్ యువర్ లాస్ట్ వర్డ్. దాని లెంత్ ఎంత అంటే సింపుల్. WORLD 5 ఈస్ యువర్ లెంత్. ఇది నీకు అవుట్‌పుట్ రావాలి. వాట్ వి కెన్ డు? వాట్ వి కెన్ డు? నీకు ట్రావర్సింగ్ వచ్చా? యెస్. అదే నేర్చుకునేది ఇంతవరకు. ఓకే. అదొస్తే చాలు సరిపోతుంది. ఎలాగా? సింపుల్. నువ్వేం చేస్తావంటే ప్రతి స్ట్రింగ్‌కి కూడా ఫస్ట్‌లీ బిఫోర్ డూయింగ్ ద ప్రాసెస్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటావు విచ్ ఈస్ ఇనిషియల్లీ 0. ఓకే. యూ విల్ ట్రావర్స్ ఇన్ రివర్స్ డైరెక్షన్. అంటే నువ్వు లాస్ట్ నుంచి ముందుకొస్తావు. అంటే యుల్ గో ఇన్ దిస్ డైరెక్షన్. దిస్ ఈస్ యువర్ డైరెక్షన్. ఓకే. అండ్ ప్రతిసారి ఏం చేయాలి ఈశ్వర్ అంటే ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళు. సో, గో టు దిస్ ఎలిమెంట్. ఎలిమెంట్ క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్ ఉంది అంటే కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకో. ఓకే. నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికెళ్ళు. ఎల్ దగ్గరికెళ్ళు. ఎల్ దగ్గర క్యారెక్టర్ ఉందా? యెస్ ఉంది. కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకో. మళ్ళీ ఆర్ దగ్గరికి రా. కిందకొచ్చావు అంటే మళ్ళీ క్యారెక్టర్ ఉందా? యెస్ ఉంది. సో, ప్లస్ ప్లస్. మళ్ళీ ఓ దగ్గరకి రా. సి ప్లస్ ప్లస్. డబ్ల్యూ దగ్గరకి రా. సి ప్లస్ ప్లస్. నెక్స్ట్ స్పేస్ కూడా మనకి ఒక క్యారెక్టర్‌లా కన్సిడర్ అవుతుంది మన స్ట్రింగ్‌లో అని చెప్పాం. సో, నువ్వు స్పేస్ నీకు ఎన్‌కౌంటర్ అవ్వగానే యూ కెన్ స్టాప్ దిస్ ప్రాసెస్. ఎందుకు ఈశ్వర్ అంటే జస్ట్ బేసిక్ కామన్ సెన్స్. హలో వర్డ్ అనేటువంటి సెంటెన్స్‌ని నువ్వు బ్రేక్ చేయాలి వర్డ్స్‌గా అంటే ఎలా చేస్తావు? హలో ఈస్ యువర్ వర్డ్. వర్డ్ నంబర్ 1. వరల్డ్ ఈస్ యువర్ సెకండ్ వర్డ్.
దీస్ ఆర్ యువర్ 2 వర్డ్స్. అండ్ ఎలా సెపరేట్ చేసావు బాబు అంటే సింపుల్. మధ్యలో స్పేస్ ఇచ్చార్రా నాయనా! ఆ స్పేస్ బట్టి నేను 2 వర్డ్స్ అని చెప్పాను. ఒకవేళ నీకు 3 వర్డ్స్ ఉంటే 2 స్పేసెస్ అని ఉంటుంది వాటి మధ్యలో. అంటే ప్రతి వర్డ్‌కి స్పేస్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ కండిషన్. దిస్ ఈజ్ యువర్ రూల్. ఓకే. సో, నేనేం చేస్తానంటే నేను రివర్స్‌లో చూస్తా. ఐల్ కమ్ ఇన్ రివర్స్ డైరెక్షన్. దాంతో ఒక వర్డ్ అయిపోద్ది. ఎలా వర్డ్ అయింది? సో, లాస్ట్ వర్డ్ అనేది అంటే సీ ఇఫ్ ఐ యామ్ కమింగ్ ఇన్ రివర్స్ డైరెక్షన్, ఐ యామ్ చెకింగ్ ఫర్ ద లాస్ట్ వర్డ్. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ థట్. సో, వర్డ్ అనేది నీకు లాస్ట్ వర్డే. ఏ సెంటెన్స్‌లో అయినా కూడా నీకు రివర్స్ నుంచి వస్తున్నాడు. లాస్ట్ వర్డ్ చెక్ చేస్తున్నావు. అండ్ ఆ వర్డ్ అనేది ఎక్కడ నీకు ఎండ్ అవుతుంది అని తెలుస్తుంది అంటే వెన్ యూ ఎన్‌కౌంటర్ దిస్ స్పేస్. ఆ స్పేస్ నువ్వు ఎన్‌కౌంటర్ చేసినప్పుడు అప్పుడు నీకు ఆ లాస్ట్ వర్డ్ అనేది కంప్లీట్ అయిపోయిందని నీకు అర్థమైపోయింది. అండ్ దాన్ని ఎలా చేస్తావు? లూప్ చేసేటప్పుడు ప్రతిసారి వాట్ విల్ చెక్ ఎస్ డాట్ క్యార్ అట్ ఆఫ్ ఐ అని చెప్పి ఏదైతే క్యారెక్టర్ నువ్వు ప్రతి క్యారెక్టర్‌ని చెక్ చేస్తున్నావో ఇఫ్ ఇఫ్ దట్ ఇఫ్ దట్ బికమ్స్ అ స్పేస్, అది గనుక స్పేస్ అయ్యింది అంటే ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి మనం? వి హావ్ టు బ్రేక్. అండ్ వాట్ ఈస్ దిస్ బ్రేక్ ఈశ్వర్ అంటే మనం ఆల్రెడీ చూసాం మన కండిషన్స్ వీడియోలో. అక్కడితో ఇది నీకు స్పేస్ ఎన్‌కౌంటర్ అవ్వగానే యూ విల్ బ్రేక్ ద లూప్ ఇమ్మీడియేట్‌లీ. యూ విల్ నాట్ డూ ఎనీథింగ్. దిస్ ఈజ్ యువర్ సింప్లెస్ట్ సొల్యూషన్. అండ్ దీంట్లో ఒక దెబ్బ కూడా ఉంది. అండ్ ఆ దెబ్బ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ దీనికైతే కోడ్ రాసేద్దాం. సో, ఏమన్నాము ఫస్ట్ ఇనిషియల్‌గా కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటా విచ్ ఈస్ ఇనిషియల్లీ 0. సో, ఫార్ అని చెప్పి ఐల్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఇండెక్స్ విచ్ ఈస్ s డాట్ లెంగ్త్ -1. అండ్ ప్రతిసారి i ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి చెక్ చేస్తాం. ఓకే. అండ్ i మైనస్ చేస్తాం. ఎందుకంటే యూ ఆర్ కమింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. అండ్ బిఫోర్ ఈవెన్ ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ కౌంట్ ఏం చేయాలి అంటే ఇఫ్ s డాట్ క్యార్ అట్ ఆఫ్ i గనక ఏ క్యారెక్టర్ అయితే నేను చెక్ చేస్తున్నానో ఇఫ్ దట్ ఈస్ ఎ స్పేస్ ఐ హావ్ టు బ్రేక్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. ఐ హావ్ టు బ్రేక్ ఇట్. ఐ హావ్ టు బ్రేక్ ద లూప్. అండ్ దెన్ ఒకవేళ అవ్వలేదు అంటే ఐల్ జస్ట్ ఇంక్రీజ్ మై కౌంట్ ప్లస్. ఓకే. అండ్ దెన్ ఐల్ జస్ట్ రిటర్న్ మై కౌంట్. ఇప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈ కోడ్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్. జస్ట్ రన్ ఇట్. రన్ ఇట్. ఓకే. సో, 3 టెస్ట్ కేసెస్‌లో 2 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయింది. అంటే ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది. అండ్ వాట్ ఈస్ దట్ ఇష్యూ అంటే నువ్వు సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఏమని చెప్పాడు? ఈ సెంటెన్స్‌లో లాస్ట్ వర్డ్ తర్వాత యూ హావ్ స్పేసెస్. ఫస్ట్ వర్డ్ ముందు నీకు స్పేసెస్ ఉంది. అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్? ఐల్ జస్ట్ టెల్ యూ వన్ మోర్ థింగ్. సింపుల్. నీకు హలో వరల్డ్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఇచ్చాడు. బట్ ఆ సెంటెన్స్‌లో వాడేం చేశాడంటే, దీని ముందర ఫస్ట్ వర్డ్ ముందర స్పేసెస్ యాడ్ చేశాడు. అండ్ లాస్ట్ వర్డ్ ముందు కూడా స్పేసెస్ యాడ్ చేశాడు. అండ్ దానివల్ల నువ్వు లూప్ చేసేటప్పుడు రివర్స్ డైరెక్షన్‌లో ఫస్ట్ యూ విల్ ఎన్‌కౌంటర్ ది స్పేస్. నువ్వు ఫస్టే స్పేస్‌ని ఎన్‌కౌంటర్ చేస్తున్నావంటే యూ ఆర్ బ్రేకింగ్ యువర్ లూప్ ఇమ్మీడియేట్‌లీ. అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ నాట్ చెకింగ్ ఫర్ ద రిమైనింగ్ క్యారెక్టర్స్. అందుకు నీకది ఫెయిల్ అయింది. దీనికి సొల్యూషన్ ఏంటి ఈశ్వర్ అంటే, నువ్వు కనక నిన్నటి వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ గనుక నేర్చుకొనుంటే, నీకు సొల్యూషన్ ఇప్పటికే వచ్చేసుండాలి. ఒకవేళ ఎవరికైనా సరే నేను చెప్పకముందే మీకు సొల్యూషన్ మైండ్‌లో తట్టింది అంటే, కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకే. సో, ఏం చేయాలి ఈశ్వర్ అంటే సింపుల్. యూ హావ్ ఎ మెథడ్ అండ్ ఆ మెథడ్ ఎలా ఉండాలి అంటే, నాకిచ్చినటువంటి స్ట్రింగ్‌లో ఫ్రంట్, బ్యాక్‌లో ఉన్నటువంటి స్పేసెస్‌ని అది తీసేసేయాలి. అలాంటి మెథడ్ ఏమైనా ఉందా స్ట్రింగ్‌లో అంటే, యెస్ వి హావ్. అండ్ వాట్ ఈస్ దట్ మెథడ్ అంటే ట్రిమ్. అంటే ఏం చేయాలి? బిఫోర్ ఈవెన్ రన్నింగ్ యువర్ లూప్ ఫస్ట్ ముందర వెనకున్న స్పేసెస్ నువ్వు తీసేయాలి. అదెలా తీస్తావు? s.trim మెథడ్ వాడి. అండర్‌స్టూడ్. s.trim మెథడ్ వాడావు అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్నటువంటి స్పేసెస్‌ని తీసేస్తావు. అండ్ నౌ లెట్ us ట్రై దిస్ వన్స్. స్టిల్ యూ ఆర్ గెట్టింగ్ రాంగ్ ఆన్సర్. వై? వై? సో, దీనికి ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. కింద ఒకరు ఎవరైనా ఆన్సర్‌ని మెన్షన్ చేయండి. ఎందుకు అంటే సింపుల్. s.trim ఏం చేస్తుంది? స్పేసెస్‌ని తీసేసి ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ విల్ నాట్ మోడిఫై ద ఒరిజినల్ స్ట్రింగ్. అండ్ వై ఈశ్వర్? వాట్ ఈస్ ద రీజన్ అంటే మనం నిన్న వీడియోలో చూసాం గైస్. ఏంటి అంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్.
స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే నువ్వేం చేయొచ్చు ఇక్కడ అంటే సింపుల్ ఎస్ డాట్ ట్రిమ్‌ని యూ కెన్ స్టోర్ ఇన్ అ సెపరేట్ స్ట్రింగ్ విచ్ ఇస్ టెంప్ అని చెప్పి స్టోర్ చేసుకొని అండ్ దెన్ యూ కెన్ జస్ట్ చెక్ ఫర్ టెంప్. టెంప్ డాట్ లెంత్ ఎక్కడెక్కడ ఎస్ వాడావో అక్కడంతా కూడా నువ్వేం చేస్తావు టెంప్ యూజ్ చేస్తావు. ఓకే. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, నౌ రన్ దిస్ ప్రోగ్రామ్, ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. అర్థమైందా? సో మీరు దెబ్బలు పడుతూ ఉంటేనే మీకు తెలుస్తుంది. ఓకే. ఇది ఇష్యూ, ఇది ఇష్యూ. ఫస్ట్ ఎస్ డాట్ ట్రిమ్‌తో ఇష్యూ ఉందని చెప్పేసి అన్నాం. దాని తర్వాత ఎస్ డాట్ ట్రిమ్ వాడినా కూడా మనకి ఇంకో ఇష్యూ వచ్చింది. ఏంటి? సింపుల్. ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ అండ్ ఆ ఆబ్జెక్ట్‌ని నువ్వు ఇంకో దాంట్లో స్టోర్ చేసుకో. ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ స్ట్రింగ్. ఒరిజినల్ స్ట్రింగ్‌ని మోడిఫై చేయదు. అంటే నువ్వు ఇక్కడ ఎస్ డాట్ ట్రిమ్ వాడినంత మాత్రాన నీకు ముందర వెనక ఉన్నటువంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పేసెస్ అనేది మారదు. సింపుల్‌గా నువ్వు ట్రిమ్ వాడిన దాని వల్ల ఫ్రంట్, బ్యాక్ స్పేసెస్ అనేది ఒరిజినల్ స్ట్రింగ్‌లో చేంజ్ అవ్వదు. దట్ ఈస్ ద రీజన్. ట్రిమ్ చేసిన తర్వాత నాకు ఏదైతే కొత్త స్ట్రింగ్ వస్తుందో దానికి నేను చెక్ చేసుకుంటా. దాని మీద నేను ఫర్ లూప్ వాడతా. దాంట్లో నేను క్యారెక్టర్ అనేది స్పేసా కాదని చెక్ చేసుకుంటా. దట్స్ ఇట్. నౌ సబ్మిట్ దిస్ క్వెషన్. ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఎలాంటి ఇష్యూస్ లేదు. అండ్ ఈస్ దిస్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ ఈశ్వర్ అంటే నో, వి హావ్ అదర్ సొల్యూషన్స్ ఆల్సో. అండ్ అవి కూడా చూస్తాం. ఫర్ దిస్ మొమెంట్ మనం దీంట్లో వాడిన కాన్సెప్ట్స్ ఏంటి? లూప్స్ యాజ్ యూజువల్ తెలిసిందే. కండిషనల్స్ తెలిసిన విషయమే. అండ్ ట్రిమ్ మనం ప్రీవియస్ వీడియోలో చూసినటువంటి మెథడే. కొత్తగా ఏమీ వాడలేదు. అంతే. సో దట్ ఈస్ ద రీజన్ ఈ సొల్యూషన్ అయితే మనం డిస్కస్ చేసాం. ఓకే. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ క్వెషన్ విచ్ ఇస్ కన్వర్ట్ అ స్ట్రింగ్ టు లోవర్ కేస్. గైస్ ఇది మీకు చాలా క్లియర్‌గా ఇప్పటికే వచ్చేసి ఉండాలి మైండ్‌లో. అండ్ దీంట్లో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఒక మేజర్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. బట్ మనం ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ వాడి దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు ఈశ్వర్ అంటే సింపుల్. జస్ట్ రిటర్న్ ఒక స్ట్రింగ్ ఇస్తాడు. దాన్ని మొత్తాన్ని లోయర్ కేస్‌లో కన్వర్ట్ చేసి ఇవ్వు అన్నాడు. అంటే ఏం చేయొచ్చు? దీన్ని వీడియోలో చాలా క్లియర్‌గా చూసాం. ఎస్ డాట్ టు లోవర్ కేస్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. నీకు డైరెక్ట్‌గా స్ట్రింగ్స్‌లో దాన్ని వాడితే నీకు ఇది అయిపోతుంది. సో మీకు ఎక్కడైనా ఆన్‌లైన్ కోడింగ్ రౌండ్స్‌లో ఈ క్వెషన్ వచ్చినప్పుడు ఇలా సింపుల్‌గా సాల్వ్ చేసేసేయండి. అంతే. యూ ఆర్ డన్. ఆల్ టెస్ట్ కేసెస్ గాట్ పాస్డ్. బట్ ఈస్ దిస్ వాట్ ఒకవేళ ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగితే ఈ సొల్యూషన్ చెప్పాలి ఈశ్వర్ అంటే గాల్లో ఎగరేస్తుంటారు. ఎందుకు అంటే ఇలా మెథడ్స్ వాడి మనం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్‌లో సాల్వ్ చేయకూడదు. దానికి కూడా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటుంది. అండ్ డోంట్ వరీ ఆ అప్రోచ్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఫర్ దిస్ మొమెంట్ స్ట్రింగ్స్ మీద మీకొక ఐడియా రావడానికి ఈ క్వెషన్స్‌నైతే మనం ఇలా సాల్వ్ చేసాం. ప్రెజెంట్ నేర్చుకున్న కాన్సెప్ట్స్ వాడి. అంతే. So that's about this video, guys, and we are done with this video and we are done with this episode అన్నమాట. And one more time, so ఎవరైనా సాఫ్ట్‌వేర్ డెవలపర్ వితిన్ 2 మంత్స్ అవ్వాలి అంటే ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఎందుకు అంటే చాలా హై లెవెల్‌లో ప్లాన్ చేసాం ఈ కోర్స్‌ని. అండ్ దిస్ వన్ కోర్స్ ఇస్ ఎనఫ్. మీ 4 ఇయర్స్ ఆఫ్ కాలేజ్ కూడా వేస్ట్ దీని ముందర నేను చెప్తా. ఓకే. సో అంత హై లెవెల్‌లో ప్లాన్ చేసాం. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. ఇదొక్కటి నేర్చుకొని మన టీఎస్ఏ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే ఏ ఇంటర్వ్యూ అయినా మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఆ లెవెల్‌కైతే ప్లాన్ చేసాం. ఓకే. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. అండ్ ఒకవేళ మీకు గనుక ఏమన్నా నచ్చుంటే నేర్చుకో అంటే ఐ నో కమెంట్స్ అండ్ లైక్స్ రావు. స్టిల్ ట్రై టు కమెంట్. ట్రై టు లైక్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. మిస్ అవ్వద్దు. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.